ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచారంలో దూసుకుపోతున్నారు రాజకీయ నేతలు. అందులో భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా భీమవరంలో షాకింగ్ కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడే మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. అంతేకాదు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ఇంతకీ ఆ స్టేట్మెంట్ ఏంటో లెట్స్ వాచ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ భీమవరానికి వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడిన మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. డబ్బులు తీయాల్సిందే, ఖర్చు పెట్టాల్సిందే అని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని తాను ఎప్పుడు చెప్పలేదని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ఖర్చుకు ఒక్కో అభ్యర్థి పెట్టడానికి 45 లక్షల దాకా పెంచింది అని ఆయన గుర్తు చేశారు. డబ్బులు ఖర్చు చేయకుంటే రాజకీయం నడవదని ఆయన అన్నారు. అందువల్ల డబ్బులు తీసి కనీసం తమ వెంట వచ్చిన వారికి భోజనాలు కూడా పెట్టకపోతే ఎలా చేస్తారు రాజకీయాలు అని ఆయన ప్రశ్నించారు. నా మీద అభిమానంతో క్యాడర్ నాయకులు వెంట వస్తారని, కానీ వారి కోసం డబ్బులు తీయాలి కదా, భోజనాలైనా పెట్టాలి కదా అని పవన్ అంటున్నారు. ఆయన అంతటితో ఆగలేదు. ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టమని మరో షాకింగ్ స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఓట్లు కొనలేని రాజకీయం దేశానికి వస్తే మంచిదే, కానీ ప్రస్తుతం దేశంలో చూస్తే ఎన్నికల రాజకీయం అలా లేదు కదా అని ఆయన అసలు విషయమే చెప్పారు. ఆ దేశమంతా ఒక అందమైన అబద్ధం ఆడుతూ అందులో బతికేస్తోంది అని పవన్ అంటున్నారు. వేల ఓట్ల రూపాయలను ఎన్నికల్లో ఖర్చు చేస్తూ ఎవరు బయటకు ఏమీ చెప్పకుండా గప్చుప్ అన్నట్లుగా ఫుల్ సైలెంట్ అయిపోతున్నారు అని ఆయన సెటైర్లు వేశారు. అలాగే 2019 ఎన్నికలకి నేను ఏ రోజున కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని నేను చెప్పి అలసిపోయాను. నేను ఎప్పుడు చెప్పలేదు బాబు, జీరో బడ్జెట్ డబ్బులు లేకుండా రాజకీయం చేయాలి నేను ఏ రోజున చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రోజున 45 లక్షలకు పెంచింది ఖర్చు. ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయం చేసేద్దామంటే కుదరదు. కనీసం భోజనాలు పెట్టాలి. నా మీద వస్తారు అభిమానం. నేను నాయకులందరికీ మొన్న ఒకసారి చెప్పా, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను. ఎప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి. బాగా పని చేయండి. అసలు ఓట్లు కొనలేని పరిస్థితికి ఉంటే సంతోషం. అది మనందరం ఏంటి ఒక అందమైన అబద్ధంలో బతుకుతున్నాం. దేశం అంతా అందరూ వేల కోట్లు ఖర్చు పెడతారు, కానీ ఎవరు మాట్లాడరు దాని గురించి. అందరూ సైలెన్స్ చెప్పాలా కూర్చుంటారు. అంత ఫాల్స్ సొసైటీ అయిపోయింది. నాకు కూడా అన్నీ తెలుసా, నీకు కామం కూర్చొని చూస్తాను, నేను చూడాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఇది మారాలి. కనీసం 2029 ఆ తర్వాత వచ్చే ఎన్నికలు కానీ ఇంకొక 10 years తర్వాత అయినా సరే అసలు ఓట్లతోటి డబ్బులతోటి ఓట్లు కొనాల్సిన అవసరం లేని రాజకీయం రావాలి. అప్పుడు నిజమైన అభివృద్ధి ఉంటుంది. డబ్బులు లేకుండా రాజకీయం చేయమని తాను ఎప్పుడు చెప్పను అని పవన్ అన్న మాటలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి. పవన్ ఈ తీరుగా ఎందుకు మాట్లాడారు అన్నదే ఇప్పుడు అందరిలో ప్రశ్నలుగా వస్తున్నాయి. రాజకీయాలంటేనే ఇప్పుడు ధన ప్రభావంగా మారిపోయాయి. ఎమ్మెల్యేగా పోటీ చేయవలసిన వారు కనీసంగా 25-30 కోట్లైనా ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతేకాదు ఎంపీ అభ్యర్థి అయితే కనీసంగా 100 కోట్లు ఖర్చు చేయొచ్చని లెక్కలు వేస్తున్నారు. ఈ డబ్బంతా ఎక్కడ బాహటంగా ఎవరు చూపించారు? ఎన్నికల సంఘం లెక్కలకు సరిపోయేలా కిట్టించి మాత్రమే చూపిస్తున్నారు. పవన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ కామెంట్ చేశానని అంటున్నారు. ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడం అన్నది కూడా ఒక ప్రచారంగా ఉంటూ వస్తోంది. ఇదే ఇచ్చేవాడు తీసుకునేవాడు అన్నట్లుగా ఒక బహిరంగ రహస్యంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో పవన్ అన్న మాటలు వాస్తవానికి దగ్గరగానే ఉన్నాయని అంటున్నారు. పోటీకి దిగినప్పుడు ఇద్దరు కలిసి ఒక ఆట ఆడుతున్నప్పుడు ప్రత్యర్థిని ఓడించడానికి ఆ పద్ధతిలోనే వెళ్లాలన్నది చాణక్య నీతే. ఇప్పుడు పవన్ అదే చెప్పారు అని అంటున్నారు. అయితే జనసేనపై కూడా విమర్శలు వస్తున్నాయి. జనసేనలో కూడా డబ్బున్న వారికే టికెట్లు ఇస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అలా పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ఇవ్వడం లేదు అని అంటున్నారు. అయితే ఇలాంటి వాటికి కూడా పవన్ తన భీమవరం ప్రసంగంలో ఈ వ్యాఖ్యలతో జవాబు చెప్పేశారు అని అంటున్నారు. డబ్బుంటేనే రాజకీయం చేయాలని మాట ద్వారా పవన్ తన కొత్త రకం రాజకీయం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు అని తెలుసుకున్నారని అంటున్నారు.
ఏపీలో ఎన్నికలు ఈసారి హోరాహోరీగా ఉండబోతున్నాయి. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ ప్రతిష్టగా తీసుకున్నాయి. అందువల్ల జనసేన కూడా అదే స్థాయిలో దిగాలన్న ఉద్దేశంతోనే పవన్ ఈ రకంగా చెప్పారని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ ఉన్నదున్నట్లు మాట్లాడినా ఇవి వాస్తవాలి అని అంటున్న వారున్నారు.